శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుఃసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజాంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గోష్పతీకృతవారసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలరత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షాంతరం వందే లంకాభయంకరం. ఉల్లంఘసింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలీయాంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయ నమః. శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం యుద్ధకాండము. శ్రీరాముడు హనుమంతుని కౌగిలించుట. రాముడు హనుమంతుని మాటలు విని సంతోషించి ఇట్లు పలికెను. హనుమంతుడు మిక్కిలి గొప్ప పని సాధించెను. ఇతరులు ఆ పనిని మనస్సుచే కూడా చేయజాలరు. మహాసముద్రమును దాటగలవాడు మరొకడు లేడు. దేవదానవ యక్ష గంధర్వ రాక్షసోరగులగు స్వరరానిధియగు రావణునిచే బాగుగా రక్షింపబడుచున్నదియగు లంకానగరములో ప్రవేశించి ప్రాణములతో ఎవడు తిరిగి రాగలడు? రాక్షసులచే కాపాడబడుచున్న ఆ పట్టణము ఎవడు ప్రవేశింపగలడు? వీర్యబల సంపన్నుడగు హనుమంతునికే అది సాధ్యమైనది. హనుమంతుడు సుగ్రీవునకు భృత్యుడుగా చేయదగిన పనిని సమగ్రముగా నిర్వహించెను. ఈ విధముగా బలపరాక్రమముల ప్రదర్శించి ప్రభువు నిర్దేశించిన దుష్కర కార్యమును స్వామియందు అనురాగముతో నిర్వహించు అతడు పురుషోత్తముడుగా పేర్కొనబడును. హనుమంతుడు తనకు తక్కువదనము లేకుండా సుగ్రీవుని సంతోషింపజేశాను. సీతను చూసి వచ్చుటచే నన్ను రఘువంశమును మహాబలుడగు లక్ష్మణుని హనుమంతుడు రక్షించిన వాడయ్యను. దీనుడైనను నాకు ప్రియవార్త వినిపించిన వీనికి తగిన ప్రియమును నేను చేయలేను. నా సర్వస్వమైన ఆలింగనమును హనుమంతునికిచ్చుచున్నాను అని పలికి రాముడు హనుమంతుని కౌగిలించుకొనెను. సుగ్రీవుడు వినుచుండగా సీతాన్వేషణము మిక్కిలి బాగుగా చేయబడినదని రాముడు ప్రశంసించెను. మరియు సముద్రమును వానరులు అందరూ ఎట్లు దాటగలరు? సీత కూడా ఈ విషయమును ప్రశ్నించినది. వానరులు సముద్రమును దాటుట ఆలోచింపవలయను అని పలికి దుఃఖాక్రాంతుడై ఆలోచింప ఆరంభించాను. సుగ్రీవుడు శ్రీరాముని ప్రోత్సహించుట. దుఃఖములో మునిగి ఉన్న రామునితో
సుగ్రీవుడు ఇట్లనెను. ఓ వీరుడా, సామాన్యుని వలె నీవు సంతాపమును పొందుచున్నావేమి? రామా, నీవు సంతాపము చెందదగిన విషయము కనిపించుటలేదు. వార్త తెలిసినది, శత్రువు నివాసము తెలిసెను. నీవు బుద్ధిమంతుడవు, ప్రాజ్ఞుడవు, పండితుడవై ఉన్నావు. నీవు సామాన్య బుద్ధిని విడువుము. సముద్రమును దాటి లంకలో ప్రవేశించదము. నీ శత్రువును సంహరించదము. నిరుత్సాహము, దైన్యము, సమస్త ప్రయోజనములను ప్రతిబంధకములు. శూరులు సమర్థులైన ఈ వానర నాయకులు నీ ఇష్టమును సాధించుటకు ఉత్సాహమును బట్టి పరాక్రమంతో రావణుని చంపి సీతను తీసుకుని రాగలమని ఊహించుచున్నాను. సముద్రంపై వంతెన నిర్మించి లంకానగరమును చూడదగిన ఉపాయము ఆలోచింపుము. యుద్ధములో రావణుని సంహరించినట్లే తలసుము. ఘోరమైన మహాసముద్రంపై వంతెనను నిర్మించకుండా లంకను మర్దించుట ఇంద్రునితో కూడిన దేవదానవులకు కూడా శక్యము కాదు. వంతెన ఏర్పడినచో నా సమస్త సైన్యము లంకను చేరి జయించినట్లే తలుసుము. ఈ వీరులైన వానరులు యుద్ధమున కామరూపులు కనుక సర్వప్రయోజనముల నశింపజేయనట్టి అధైర్యమును విడువుము. లోకములో శోకము పురుషుని శౌర్యమును కృంగదీయును. ఓ మహాప్రాజ్ఞ, ఈ సమయమున బలమును తేజస్సును కాపాడుకొనుము. శూరులు మహాత్ములైన నీ వంటి వారికి ఎట్టి నష్టమందైనను శోకము సమస్త ప్రయోజనమును నశింపచేయును. నీవు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడవు, సమస్త శాస్త్రములందును పండితుడవు. నా వంటి మిత్రులతో శత్రువును జయింపదగిని ఉన్నావు. యుద్ధమందు ధనుస్సు పట్టుకుని నిలుసున్న నీ ఎదుట 3 లోకములలో ఎవ్వడునూ నిలువజాలడు. వానరులకు ఇచ్చిన పని వ్యర్థము కాదు. సముద్రమును దాటి శీఘ్రముగా సీతను చూడగలవు. కావున మహారాజా, దుఃఖమును విడిసి క్రోధమును అవలంబింపుము. సూక్ష్మబుద్ధివైన నీవు మాతో కలిసి ఆలోచింపుము. సైన్యములు సముద్రమును దాటినచో జయించినట్లే నిశ్చయించుకొనుము. ఈ వానరులు శిలలు, వృక్షములు శత్రువులపై వర్షము కురిపించి జయము సంపాదింపగలరు. 1000 మాటలేలా సర్వవిధములా నీవు విజయమును సాధించిన వాడవు. అట్టి శుభనిమిత్తములు కనిపించుచున్నవి. నా మనస్సు సంతోషముతో ఉన్నది అని పలికెను. హనుమంతుడు లంక దుర్గాదులు తెలుపుట. సుగ్రీవుని మాటలు విని రాముడు హనుమంతునితో ఇట్లనెను. తపప్రభావంసే వంతెనను నిర్మించిన గాని సముద్రమును ఇంకింపజేసి గాని సముద్రలంఘనముకు సర్వదా నేను సమర్థుడను. లంకానగరమును ఎన్ని దుర్గములున్నవో తెలుపుము. సైన్య పరిణామము ద్వారా దుర్గక్రియ రక్షణ కర్మ రాక్షసుల భవనములు నీవు చూసినట్లు చెప్పుము. నీవు సర్వదా నేర్పరివి అని అనగా అంత హనుమంతుడు రామునికిట్లు చెప్పాను. లంకానగరంలోని వారందరూ సంతోషవంతులు. మదపటేనుగులు మిక్కిలిగా ఉన్నవి. రథములతో నిండి ఆ నగరము రాక్షసులచే సేవింపబడుచుండును. గడియలతో కూడిన గట్టి తలుపులు గలది. 4 పెద్ద ద్వారములు కలవు. అచట బలిష్టములైన రాతి అస్త్రములు పెద్దవి కలవు. శత్రు సైన్యం అచ్చట ఉన్నవారిచే నివారింపబడుచుండును. నల్ల ఇనుముతో నిర్మింపబడిన శతుఘ్నులు 100 కొలది కలవు. సేదింపరాని బంగారు ప్రాకారము కలదు. అంతటను మణులతో పగడములతో వైడూర్యములతో ముత్యములతోడను ప్రాకారములు అలంకరింపబడినవి. అగడతలు మహాభయంకరములైనవి. చల్లని నీరు కలవి. అగాధములైనవి మొసళ్ళు కలవి అయి ఉన్నవి. పురద్వారముల వద్ద యంత్రములు కలవు. శత్రు సైన్యములు వచ్చినప్పుడు ఆ యంత్రములు
నిరోధింపగలవు. రావణుడు యుద్ధము కోరుచున్నాడు. జాగరూకుడై ఉన్నాడు. సైన్యమును శ్రద్ధతో పోషించుచున్నాడు. లంకానగరము భయంకరమైనది. నాదేయ, పార్వతను, వాణ్యకృత్రిమ లనెడు 4 విధములైన దుర్గములు కలిగి ఉన్నది. లంకకు నావమార్గము లేదు. పర్వతము పైభాగమున నిర్మింపబడినది. అమరావతి వంటిది. అగడ్తలు శత్రుఘ్నులు వివిధములైన అస్త్రములు తూర్పు ద్వారము వద్ద ఉండును. వారందరూ శూలము చేత ఖడ్గముతో యుద్ధము చేయువారు. చతురంగ సైన్యముతో అచటి యోధుల మిగులు శ్రేష్ఠులు. పడమర ద్వారమందు రాక్షసులు 20,000 మంది కాపలాగా ఉందురు. ఉత్తర ద్వారమున దక్షిణ ద్వారమునను 30,000 రాక్షసులు ఉందురు. నగర మధ్యభాగ్యమును రధికులు గుర్రపు రౌతులు అగు సద్వంశమున పుట్టినవారు 100 కొలది 1000 కొలదియు రక్షించుచుందురు. 1,50,00,000 రాక్షసులు బలవంతులు, ఎదిరింపరాని వారును కలరు. అగడ్తలు పాడు చేసి తిని, ద్వార ప్రదేశములను ధ్వంసము చేసి తిని, నగరమునంతను తగలబెట్టి తిని. ప్రాకారము శిథిలమొనర్చబడినది. మహాత్ములైన రాక్షసులలో కొందరు నాచే సంపబడిరి. ఏదో ఒక విధమున సముద్రము దాటి వానరులు లంకను నాశనమొనర్తురు. అంగద, దొద్విధమైంద్య, జాంబ, వస్తనసనుల వానరులు సేనాపతి నీలుడును గగన మార్గమున వెళ్ళి ప్రాకారంతో కూడిన లంకను భిన్నము చేసి వచ్చెదరు. తక్కిన వారి సంగతి ఎలా? ఈ విధముగా నీవాజ్ఞాపించుము. మంచి ముహూర్తమున యుద్ధయాత్రను సమ్మతించుము అని పలికెను. శ్రీరామాదులు వానర సైన్యముతో వెడలుట. సత్యపరాక్రముడగు రాముడు హనుమంతుని మాటలను పూర్తిగా విని భయంకరుడైన రావణుని లంకానగరమును వెంటనే నాశనమునర్చెదను. సుగ్రీవా, ఈ క్షణమందే యుద్ధయాత్రకు ఇష్టపడుము. సూర్యుడు గగన మధ్యమందున్న విజయముహూర్తము. సీత అపహరించిన ఆ రాక్షసుడెక్కడకు వెళ్ళి జీవింపగలడు? సీత నా యుద్ధ ప్రయాణమును విని జీవితంపై ఆశగలది అగును. నేడు ఉత్తర పాల్గొని నక్షత్రము, రేపు హస్త. సుగ్రీవ, సర్వసైన్యముతో యుద్ధయాత్ర సాగిందము. శుభశకనములు కనపడుచున్నవి. రావణుని చంపి సీతను తెచ్చెదను. కంటిపై భాగము అదురుచు విజయము ప్రాప్తించినట్లు చెప్పుచున్నది అని పలికాను. పిమ్మట సుగ్రీవ లక్ష్మణులచే గౌరవింపబడే రాముడు ఈ సైన్యమున అంతటకును మార్గము చూపుటకు 1,00,000 వానరులతో నీలుడు ముందు నడుచుగాక. ఓ నీలా, పండ్లు దుంపలు కలిగినట్టియు చల్లని నీరు కలిగినట్టియు మధువుతో కూడిన మార్గమున సేనను శీఘ్రముగా నడుపుము. దుర్మార్గులైన రాక్షసులు మార్గమందలి పండ్లను దుంపలను నీటిని పాడు చేసెదరు. నీవు నిత్యము జాగరూకుడవై ఉండుము. పల్లములందు వనములందు వనదుర్గములందును వానరులు శత్రుబలమును పైకెగిరి చూడవలయును. ఎక్కడ కొంచెము సైన్యము మాత్రమే ఉండుగాక. గజగవయ గవక్షాది కపీసింహులు 100 కొలది 1000 కొలది వానరులను వెంటబెట్టుకుని నడువవలెను. వానర సైన్యమంతటితో సుగ్రీవుడు నడువవలెను. సైన్యమునకు కుడిపక్కన వానరశ్రేష్ఠుడగు వృషభుడు గంధమాదనుడు ఎడమవైపు సైన్యమునంతను ఉత్సాహపరచుచు నేను మధ్యమందు నుండి హనుమంతుని అధిష్ఠించి వెళ్ళవలెను. లక్ష్మణుడు అంగదునితో కూడా వెళ్ళవలెను.
జాంబవంతుడు, సుషేణుడు, వేగదర్శి వీరు ముగ్గురు సైన్య గర్భమును రక్షింపవలెను. శ్రీరాముని మాట విని సుగ్రీవుడు వానరులను ఆజ్ఞాపించెను. వానర గణములన్నీయు శిఖరముల నుండి గుహల నుండి మరలా గొంతులేసి శీఘ్రముగా బయలుదేరి. అంతట లక్ష్మణ సుగ్రీవులచే గౌరవింపబడి ధర్మాత్ముడైన రాముడు సైన్యముతో దక్షిణ దిశకు ప్రయాణమాయెను. వందలు, వేలు, లక్షలు, కోట్లు వానరులు రాముని వెంట బయలుదేరి. అందరూ ఎగురుచు గర్జించుచు పరిహాసము చేసుకొనుచు దక్షిణ దిక్కుగా వెళ్ళిరి. మధువులను పండ్లను భక్షించుచు మహావృక్షములను మోయుచు పడుచు లేచు రావణుడు రాక్షసులను సంపబడవల్లని రాముని సమీపమును గర్జించుచు నడుచుచుండిరి. వృషభుడు, నీలుడు, కుముదుడు మార్గమును బాగు చేయుచు ముందు నడిసిరి. సైన్య మధ్యభాగమున సుగ్రీవ రామలక్ష్మణులు బలవంతులైన పలువురు వానరులచే చుట్టబడి నడుచుచుండిరి. వీరుడైన శతబలి 10 కోట్ల వానరులతో కూడి నడుచుచుండెను. 100 కోట్ల వానరులతో కేసరి, పనసుడు, గజుడు, అర్కుడను వారలు పార్శ్వమును రక్షించుచుండిరి. ఇట్లందరూ ఒకరినొకరు త్వరపెట్టుచు ముందుకు సాగుచుండిరి. బలదర్పితులైన వానరులు సహ్య పర్వతమును చూసిరి. ఒక వానరుడు రాముని, మరి ఒక వానరుడు లక్ష్మణుడు మోసుకుని వెళ్ళుచుండిరి. అప్పుడు లక్ష్మణుడు రామునితో ఇట్లనెను: సీతాదేవిని పొందినవాడవై రావణుని సంహరించి ప్రయోజన సంపన్నుడవై అయోధ్యకు తిరిగి వెళ్ళదవు. ఆకాశమందు భూమి మీదను గొప్ప మంచి శకునములు చూచుచున్నాను. ఈ శుభశకునముల వలన నీకు తప్పక ప్రయోజనము సిద్ధింపగలదు. అట్లే రాక్షసులకు నాశనము సూచించు శకునములను కనవచ్చుచున్నవి. అంతటను వ్యాపించిన వానర సైన్యములు దేవసైన్యము వలె విరాజిల్లుచున్నది. కనుక నీవు సంతోషముతో ఉండుము అని పలికెను. వానరులు పరాక్రమించి సంతోషముతో బలమును పరాక్రమమును చూపుచున్నవారై కొందరు శీఘ్రముగా వెళ్ళుచుండిరి. మరికొందరు కిలకిలా కిచకిచా శబ్దము చేసిరి. కొందరు జబ్బ తరిసిరి. ఇట్లనేక విధములైన చేష్టలు ప్రదర్శించుచు వానరవాహిని మహానది వలె ప్రవాహవలే సాగిపోవుచుండెను. సహ్య పర్వతము వద్దకు వచ్చిన పిమ్మట వానరులు కొండశరీలియందు జలాశయముల్లో స్నానము చేసి నీరు త్రాగి నీటిలో ఆటలాడిరి. అచట ఫలములను, దుంపలను, పువ్వులను, చెట్లను పరిసి కూర్చుని అనుభవించిరి. అచట మధువును తాగి స్థిమితపడిరి. తరువాత మహేంద్ర పర్వతం వద్దకు వచ్చి రాముడు శిఖరంపైకెక్కి తాబేళ్ళు చేపలు గల జలాశయమును చూసెను. సహ్యమలియ పర్వతములు దాటి భయంకరముగా ధ్వనిచేయు సముద్రమును చేరిరి. అప్పుడు రాముడు లక్ష్మణ సుగ్రీవులతో సముద్రపు టొడ్డున ఇట్లనెను: సుగ్రీవా, మనము సముద్రము వద్దకు చేరితిమి. ఈ సముద్రము దాటసఖ్యము కానిది. ఈ ఒడ్డుపైననే సేనలను విడియునట్లు చూడుము. ఇక ఆలోచన మొదలుపెట్టుడు. ఈ వానర సైన్యము సముద్రము దాటు ఉపాయము ఆలోచింపుడు. సముద్ర లంఘనము విషయమై ఆలోచింపవలసిన సమయం ఏర్పడినది అని సముద్ర తీరమందరి వనములో చేరిన వారై వానర పుంగవులు సముద్రము దాటుట ఎట్లని ఆలోచింపసాగిరి. సీత కొరకు రాముని దుఃఖము. సముద్ర తీరమున సైన్యమంతయు విడిసెను. పిదప ప్రక్కనున్న లక్ష్మణుని చూసి రాముడిట్లనెను: సాధారణముగా దుఃఖము నానాటికి తగ్గును, కానీ ప్రియురాలిని చూడని నాకు దినదినము దుఃఖము వృద్ధి చెందుతున్నది. ప్రియురాలు దూరమందున్నదనియు అపహరించబడినదని సంభవించిన దుఃఖము కంటే ఆమె యవ్వన వయస్సు గడిచిపోవచ్చున్నదని విచారించుచున్నాను. ఓ మారుతమా, ఆమె ఉన్నవైపు నుండి వీచుము. ఆమెను స్పృశించి నన్ను స్పృశింపుము. నీ యందు స్పర్శ సమాగమము చంద్రునందు
దృష్టి సమాగమమును విషపానము చేసినట్లే వియోగము శరీరమును దహించుచున్నది. ప్రియురాలు అపహరించబడుచు హా నాదా అని పలికిన మాట రాత్రింబవళ్ళు నా శరీరమును దహించి వేయుచున్నది. లక్ష్మణ, నిన్ను విడిసి నేను సముద్ర జలములో నిద్రించెదను. ప్రజ్వలించుచున్న ఈ కామము నీటిలో నిద్రించిన నన్ను దహింపలేదు. శత్రువులను జయించి విశాలాక్షి అయిన సీతను సువిస్తారమైన సంపదను వలె ఎప్పుడు చూతునో కదా. అప్పుడు రాక్షసుల మధ్య ఉన్నదై భర్తనైన నేను జీవించి ఉన్నను అనాథవలే రక్షించువాడు లేనిదై ఉన్నది. జనక మహారాజునకు కూతురై దశరథ మహారాజు కోడలై నాకు భార్యై రాక్షసతేల మధ్య ఎట్లు శయనించుచున్నదో కదా. సహజముగా సన్నని శరీరము గల సీత దుఃఖము చేత ఆహారము తినకయు మిక్కిలి కృషించియుండును. ఎప్పుడు రాక్షసరాజు హృదయమున బాణముల నాటి శోకమును పోగొట్టెదనో, సీత ఎప్పుడు నా కంఠమును కౌగిలించి ఆనంద బాష్పములను విడుచునో, నేనెప్పుడీ ఘోరమైన సీతావిరాహ దుఃఖమును మాసిన వస్త్రము వలె విడిచిపెట్టెదనో అని రాముడిట్లు దుఃఖించుచుండగానే సూర్యుడు అస్తమించెను. లక్ష్మణుడు ఓరడింపగా రాముడు సంధ్యావందనము చేశాను. రావణుడు మంత్రుల సమ్మతి అడుగుట. హనుమంతుడు లంకలో సృష్టించిన భయంకర ఘోర కృత్యమును సిగ్గుచే తల వంచుకుని రాక్షస వీరులకు ఇట్లు రావణుడు దుఃఖముతో చెప్పాను. అభేద్యమైన లంకానగరమంతయు నాశనము చేయబడినది. ఆ వానరుడు సీతను చూసినాడు. శైత్యప్రసాదము ధ్వంసమునర్పబడెను. వీరులైన రాక్షస శ్రేష్ఠులు సంపబడిరి. హనుమంతుడు లంకను అంతను కలుషితము చేసిపోయాను. మీకు క్షేమమొగ్గాక ఇక నేనేమి చేయవలెను? ఇప్పుడు చేయదగిన పనిని మనకు క్షేమకరమైన దానిని తెలియజేయుడు. విద్వాంసులు విజయమునకు ఆలోచనము ప్రధానమని చెప్పుదురు కదా. రాముని గూర్చి చేయదగిన దానిని మీ ఇష్టము అనుసరించి చెప్పుడు. లోకములో పురుషులు 3 విధములుగా ఉందురు: ఉత్తములు, మధ్యములు, అధములని. సమర్థులైన 3 మిత్రులతో గాని బంధువులతో గాని ఆలోచించి పనిని ఆరంభించువాడు పురుషోత్తముడు. ఒకడే విమర్శించి నిర్ణయించి పనిచేయువాడు మధ్యముడు. గుణదోషములను నిశ్చయింపక దైవమును ఆశ్రయించి పనిచేయనివాడు అధముడు. ఐకమత్యముతో శాస్త్రదృష్టితో మంత్రులు చెప్పినది ఉత్తమమైన ఆలోచన. ఒకడే చేసిన ఆలోచన మధ్యమము. శ్రేయస్కరమైన ఐకమత్యము లేని ఆలోచన అధమము. కనుక మంత్రివర్యులైన మీరు బాగుగా ఆలోచించి నిర్ణయించినది నాకు చేయదగిన పని. వేలాది వానరులతో రాముడు లంకానగరమునకు వచ్చుచున్నాడు. సముద్రమును రాముడు సుఖముగా దాటగలడు. తమ్మునితో సైన్యముతోడను వచ్చుటకు సముద్రమును తన పరాక్రమంచే ఎండచేసి ఇక్కడకు రాగలడు. కనుక ఈ విధమైన పనియందు పట్టణమునకు సైన్యమునకు మేలు కలుగు పని మీరు నిర్ణయింపుడు అని పలికెను. రాక్షసుల విశ్వాసము. రావణుడిట్లు మాట్లాడగా మహాబలశాలురైన రాక్షసులు చేతులు జోడించి రావణునితో ఇట్లనిరి: మహారాజా, పరిగా అనేక ఆయుధములు గొప్ప సైన్యము గల నీవు చింతించదవేళ? నీవు భోగవతికి వెళ్ళి పన్నగులను జయించితివి. అనేక యక్ష సమూహముతో కూడిన కుబేరుని యుద్ధమందు జయించితివి. అతని విమానమును కూడా తెచ్చితివి. రాక్షస శ్రేష్ఠుడైన మయుడు నీకు భయపడి తన కుమార్తెను నీకు భార్యగా ఇచ్చెను. బలవంతులైన శూరులు బలవంతులకు వరుణుని కుమారులు యుద్ధమున నీచే జయింపబడిరి.
యమధర్మరాజును జయించితివి. వీర్యగుణోత్సాహములచే రాముడు వారికి సాటిరాడు. అయినను నీకు శ్రమ ఎందుకు? ఈ ఇంద్రజిత్తే శత్రు సంహారము చేయగలడు. ఇతడు మహేశ్వరుని గూర్చి యాగము చేసి వరము పొందెను. మహత్తరమైన దేవసైన్యములో ప్రవేశించి దేవేంద్రుని పట్టుకుని ఇతడు లంకానగరమునకు తెచ్చెను. బ్రహ్మదేవుని ఆజ్ఞచే విడువబడి మరలా స్వర్గమునకు దేవేంద్రుడు వెళ్ళెను. నీ కుమారుడైన ఈ ఇంద్రజిత్తునే పంపుము. అతడు వానరసేనను రాముని నశింపజేయగలడు. సామాన్య మానవుని వలన ఆపద ఏదియూ లేదు. నీవు రాముని చంపగలవు అని శత్రుపక్షమును ఎరుగక బుద్ధిహీనులు సలహా ఇచ్చిరి. దుర్ముఖాదులు ఉత్సాహం ప్రదర్శించుట. తరువాత మేఘకాంతి గల ప్రహస్తుడు సూర్యుడు సేనాపతియు అయిన వాడు చేతులు జోడించిట్లు పలికెను. దేవదానవ గంధర్వులు పిశాచ పక్షి సర్పములందరూ యుద్ధమున మనతో ఓడిపోయిన వారే. అరణ్య సంచారి అయిన రాముడు నాచే తప్పక మృతి పొందును. నీవు ఆజ్ఞాపించినచో సమస్త భూమండలమును వానరులు లేని దానిగా చేయుదును. వానరుల నుండి నగరమును రక్షించెదను. నీవు చేసిన అపరాధమునకు దుఃఖింపనవసరము లేదు. అంత దుర్ముఖుడు కోపముతో ఇట్లనెను. పట్టణమునకు అంతఃపురమునకు వానరుడు నష్టము కలిగించుట క్షమించదగినది కాదు. రాక్షసరాజును ఎదిరించుట పట్టణమునకు అంతఃపురమునకును పరాభవము. నేనిప్పుడే వెళ్ళి వానరులు మరలిపోవునట్లు చేసేదనని తరువాత వజ్రదష్టుడు బెదిరింపరాని రామలక్ష్మణులు సుగ్రీవులుండగా దీనుడైన హనుమంతునితో పనేమి? ఈనాడు రామలక్ష్మణ సుగ్రీవులను వానర సైన్యమును చంపి నేనొక్కడనే తిరిగి వచ్చేదను. మహారాజా, మరి ఒక మాట చెప్పుచున్నాను, వినుము. ఉపాయమందు నేర్పరి అయిన వాడే శత్రువులను జయింపగలడు. కామరూపధరులైన సూరులైన రాక్షసులు చాలామంది కలరు. వారందరూ మనుష్య రూపంతో రాముని వద్దకు వెళ్ళి భరతుడు పంపగా వచ్చితిమని చెప్పి అతడు సేనను తీసుకుని వెంటనే రాగలరు అని పలికి ధనుస్సు బాణములు ఖడ్గములు ధరించిన వారలమై ఆకాశమును నిలిచి వానర సైన్యమును రాళ్లతో శస్త్రములు తోడను యమలోకమునకు పంపెదము. ఇట్లు చేసినచో రామలక్ష్మణులు తప్పక ప్రాణములు విడిచెదరు అని పలికాను. పిమ్మట కుంభకర్ణుడి కుమారుడు నికుంభుడు రావణునికిట్లు చెప్పాను. నేనొక్కడనే రామలక్ష్మణులను చంపెదను. సుగ్రీవ హనుమంతులను సర్వవానరులను చంపెదనని పలికాను. తరువాత వజ్రహానువాడు, మీరందరూ ఆందోళన లేనివారై మీ పనులు చేసుకొనుడు. వానర సైన్యమునంతను నేనొక్కడనే తినివేసెదను. మీరు సుఖముగా నిశ్చింతగా క్రీడింపుడు, మధువు సేవింపుడు. నేనొక్కడనే సుగ్రీవ అంగద హనుమల్ లక్ష్మణులను సమస్త వానరులను సంహరించెదను అని పలికాను. విభీషణుడు రావణునకు చెప్పుట. తరువాత నికుంభుడు, రభసుడు, సూర్యశత్రువు, సుప్తఘ్నుడు, యజ్ఞకోపడు, మహాపార్ష మహోదరులు, దుర్దర్షుడు, అగ్నికేతువు, రశ్మికేతువు, బలవంతుడగు ఇంద్రజిత్తు, ప్రహస్త విరూపాక్ష, వజ్రద్రష్ట, ధూమ్రక్షాతి, కాయదుర్ముఖులను రాక్షసులు శాప పరిగద్య యుధములు పట్టుకుని నేడు రాముని లక్ష్మణ సుగ్రీవులను వధించదమని పలుకగా వారినందరూ నివారించి విభీషణుడు చేతులు జోడించి దైవానుకూల్యము లేని వారిని అప్రమత్తులైన వారిని చంపవచ్చు గాని అప్రమత్తుడై జయించగల బలవంతుడే ఎట్లు జయింపగలరు?
హనుమంతుడు ఘోరమైన సముద్రమును దాటి వచ్చుట ఎవడైనా ఊహింపగలడా? శత్రువును తేలికగా చూడకూడదు. రాముడు రావణునికి ఏమి అపకారమునొచ్చెను? కరాసురుడు హద్దుమీరి ప్రవర్తింపగా రాముడు అతనిని చంపెను. సీతను జనస్థానము నుండి అపహరించుట వలన మనకు మహాభయము ఏర్పడినది. అపహరించి తెచ్చిన ఆమెను విడిచిపెట్ట తగును. నిరర్ధకమైన వైరము విడిచి సీతను రామునికిచ్చివేయుము. రాముడు బాణములతో లంకానగరమును ధ్వంసము చేయకముందే సీతను విచ్చివేయుము. బెదిరింపరాని వానరసేవ లంకను చుట్టబుట్టకముందే సీతను విచ్చివేయుము. రాముని ప్రియపత్నిని స్వయముగా ఇయ్యనిచో లంకానగరము సర్వరాక్షసులు నశించుదురు. నేను బ్రతిమాలుచున్నాను. బంధువునగు నా హితవాక్యమును విని మైథిలిని ఇచ్చివేయుము. నిన్ను వధించుటకు తీక్ష్ణములైన బాణములను సంధించక పూర్వమే సీతను ఇచ్చివేయుము. ధర్మమును పరిపాలించుము. మనమందరము పుత్రులతో బంధువులతో సుఖముగా జీవింపవలనన్న సీతను ఇచ్చివేయుము అని విభీషణుడు పలుకగా రావణుడు అందరినూ విడిచి తన భవనములో ప్రవేశించాను. మళ్ళీ యుద్ధకాండము తరువాయి భాగంతో రేపు కలుద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.